సార్ మొయిజుద్దీన్ మీద ఎప్పుడు దాడి జరిగింది? మార్నింగ్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ జరిగింది. ఒక స్కార్పియో వెహికల్ గుద్ది వెళ్ళింది. దాని గురించి వెరిఫై చేస్తాం. సార్ స్కార్పియో వెహికల్ మీద నెంబర్ ప్లేట్ ఏమన్నా సీసీ కెమెరాలో కనిపిస్తుందా? ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తుంది? లేదు, ఆ నెంబర్స్ లేదు. అది మా ప్రొసీజర్ ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్గా ఎక్కడున్నా డీటెయిన్ చేస్తాం. మొయిజుద్దీన్ ఏం వర్క్ చేస్తున్నారు? గతంలో ఎవరితోనా గొడవలు కానీ? మొయిజుద్దీన్ అతను 63 years ఓల్డ్. ఆయన అడ్వకేటు. వర్క్ ప్రాపర్టీస్ గురించి తన యాజ్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. నాంపల్లి క్రిమినల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు తను. సార్ అంటే ఆ విజువల్ చూస్తే వాంటెడ్గానే ప్లాన్ ప్రకారం హత్య కోణంలోనే కనిపిస్తుంది. అలాంటిది ఏమన్నా ఐడెంటిఫై చేశారా? ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు? ఇంకా మేము అంటే జస్ట్ ప్రాథమిక దశలో ఉన్నాము. ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. వక్ఫ్ సంబంధించి కొంత ఫైట్ చేస్తున్నారు. దాని మీదనే కక్ష పెంచుకొని తనని కుట్రపూరితంగానే హత్య చేయాలి అని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఏమన్నా? అదే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని కూడా పిలిచాము. వాళ్ళు అదే కంప్లైంట్ తీసుకుంటున్నాము. దాన్ని బట్టి మనకు వెరిఫై చేస్తే మిగతా విషయాలన్నీ బయటకు కంప్లైంట్ చేశారా సార్ ఫ్యామిలీ? అది ఇప్పుడు అదే కంప్లైంట్లో ఉన్నారు, స్టేషన్లో ఉన్నారు, రాస్తున్నారు. వాళ్ళు ప్రధానంగా ఏం చెప్తున్నారు ఫ్యామిలీ? అదే సడన్గా మార్నింగ్ ఒక కార్ వచ్చి ఫాదర్ అబౌట్ టు గో స్విమ్మింగ్ పోతున్నారు, వెనక నుంచి వచ్చి ఒక కారు గట్టిగా ఇట్టించిందని చెప్పారు. దానిపైన వెరిఫై చేస్తున్నారు. కార్లో ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ముగ్గురు ఉన్నట్టుగా మనకు అది కూడా కెమెరాస్ ద్వారానే తెలియడము. వాళ్ళకి ఎవరితోనా గొడవలు ఉన్నాయని మన కుటుంబ సభ్యులు? అంటే ప్రీవియస్గా వర్క్ బోర్డు కాబట్టి చాలా మందితోనే ఉన్నది. మళ్ళీ దాన్ని బట్టి మనం ఎవరి మీద అనుమానం? అది లేదు, ఇంకా లేదు. ఇప్పుడు కంప్లైంట్ చేస్తే దాన్ని బట్టి మనం